ఆక్షేప సంగతి. ఏవకారము నువ్వు అవధారణము అన్నావు కదా. మనస అన్నటువంటి విశేషం ఇచ్చారు కనుక ఇది యోగ వ్యవచ్ఛేదమా, అత్యంత యోగ వ్యవచ్ఛేదమా, అన్ని యోగ వ్యవచ్ఛేదమా, అయోగ వ్యవచ్ఛేదమా అందువల్ల ప్రశ్న. సంకల్పాదేవ ఈ అవధారణ స్థితి మూలాన ఏమి చెప్పుకోవాలి అన్నది ఇక్కడ విషయం. సంశయం. ప్రాప్త ఐశ్వర్యం కలిగినటువంటి జీవుడు బ్రహ్మలోకానికి పోయి పురుషుడి శరీరంలాగా ఇంద్రియాలలోవి కలిగి ఉంటాడా లేదా అది సంశయం. పూర్వపక్షి అంటాడు ఆశామోదము కన్నా విలక్షణంగా ఉండటము వలన బ్రహ్మలోకంలో వెళ్ళిన వాళ్ళకి శరీరాదులు ఉండి తీరాలి బాహ్య సాధన కొరకు. మనకు కావాలంటే శరీరం తీసుకోవచ్చు, లేకపోతే అది సంకల్పమే. శరీరం లేకుండా కూడా ఉండొచ్చు, శరీరంతో పాటు కూడా ఉండొచ్చు, అది సమాధానం. అందుకని పూర్వపక్షి అంటాడు ఏ ఐశ్వర్యాన్ని భోగాన్ని అనుభవించాలన్నా ఇంద్రియాలు మనస్సు శరీరం ఉండి తీరాలి. అందుకని అక్కడ వాడికి పోయినప్పుడు కూడా వాడి శరీరం ఇంద్రియాలు మనస్సు బ్రహ్మలోకంలో కూడా ఉన్నాయి, ఉండాలి కదా అంటాడు. అప్పుడు సిద్ధాంతం సంకల్పాదేవస్య పితర సముత్తిష్టంతి. ఈ అవధారణ ఉందే ఈ శృతి యొక్క శక్తి ద్వారా సంకల్ప మాత్రంకు మనస్సు మాత్రమే అక్కడ ఉంటుందని ఆయన. సంకల్పం మనసు లేకుండా చేయలేం కదా, అందుకని సంకల్పం మనసు మాత్రమే ఉంటుంది. అన్య సాధనలు కావాలంటే వాడు తెచ్చుకుంటాడు, లేకపోతే లేవు. అన్ని సాధనలు శరీరం ఇంద్రియాలు మనసు ఉంటుంది. అందుకని అంటే లేకపోతే సంకల్పము ద్వారా అన్నీ వస్తాయన్నప్పుడు మనసు మాత్రం ఉంటుంది, ఇంద్రియాల శరీరం అక్కడ ఉండవు. ఈ బాదరి ఆచార్య అంటారు బాదరి ఆచార్యం ప్రకారం శరీరం లేదు. జైమిని అంటాడు శరీరం ఉంది అంటాడు. అప్పుడు బాదరాయణ అంటాడు రెండు పక్షాలు కూడా చెప్పుకోవచ్చు. దేహాదులు లేనప్పుడు స్వప్నంలాగా సృష్టించే ఉంటాడు, దేహాదులు ఉన్నప్పుడు జాగ్రత్తలాగా సంకల్పాలు చేసి సృష్టిస్తూ ఉంటాడు. సరే నిన్ను కూడా ఒప్పుకుంటానులే పోంటున్నాడు. ఇప్పుడు మొదటి సూత్రం ఎవరు ఏ స ఇది పితృలో కామో భవతి సంకల్పాదేవసి పితృ సమేత అయిపోయింది. మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే. మనస్సు ద్వారా ఈ కోరికలన్నిటినీ చూసి అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు స్వప్నావస్థ. అక్కడ శరీరము ఇంద్రియాలు పనిచేయట్లేదు కదా, మనసు మాత్రం ఉంది. మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఆత్మజ్యోతిగా ఆత్మజ్యోతి ద్వారా చూస్తూ ఉంటాడు. స్వప్న శరీరం మనసు మాత్రం ఉంటుంది, మనసు మాత్రం ఉంటుంది. స ఏతే బ్రహ్మలోకి ఇది మానసం భోగం ఉపపాదయంతి శృతిర్ బాహ్యదేహస్య సేంద్రియస్య భావం ఆహా. ఇంద్రియాలు దేవుని చెప్తాడు. మళ్ళీ అంటాడు స ఏకదా భవతి త్రిధా భవతి ఇది శృతేర్ దేహ సద్భావం వృత్తే. దేహం కూడా ఉందని చెప్తున్నారు. తవేతో దేహభావాభావం ఏకస్మిన్ పురుష విరుద్ధం. దేహం ఉంది దేహం లేదు అని చెప్తున్నావు, ఇది ఎలా కుదురుతుందని పూర్వపక్ష అడుగుతున్నాడు. అప్పుడు ఏకస్యాపి పురుషస్య కాలభేదన తమ వ్యవస్థతో. ఇక్కడ కాలభేదం, ఒకసారి వాడు కావాలంటే ఉంచుకోవచ్చు, ఇంకోసారి అక్కడ. యదా దేహం ఇచ్చతి
తదా సంకల్పేన దేహం సృష్ట్వా సంకల్పం ద్వారా దేహం సృష్టించి తత్ర అవస్థితో జాగ్రత్త దశామి భోగాన్ని పొందితే జాగ్రత్త దశలలాగా జాగ్రత్త అవస్థలలాగా భోగాలని అనిపిస్తూ ఉంటాడు. దేహం నేర్చితి, దేహం అక్కర్లేదంటాడు. అక్కర్లేదనుకున్నప్పుడు సంకల్పేన తమేవ దేహం ఉపసంహృత్య సంకల్పం ద్వారా దేహాన్ని త్యజించి స్వప్న దశాయ మనసాయ భోగాన్ని పొందుతాయి. స్వప్నములలాగా మనసు ద్వారానే ఆ భోగాలన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడు. కనుక సశరీర సశరీర రెండు మనం చెప్పుకోవచ్చు. జైమిని అంటారు సిద్ధాంతం అంటే మొదటిదే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సూత్రం ఇంకా మొదలు పెట్టలేదు నాయన. అభావ భాదరిరాహ హ్యేవం అభావం భాదరిరాహ అభావ భాదరిరాహ ఏవం అభావం భాదరిరాహ ఏవం అభావ బాధరిరాహ హ్యేవం అభావం భాదరిరాహ ఏవం. అంటే బాదరి ఆచార్యుడు చెప్పాడు ఏవం అభావ మనసుతో నేను చేసుకుంటూ ఉంటాడు, శరీరం లేదు. మనసేతి అంగీయోగ వచ్చేదకత్వేన మనసా ఏమన్నాడు కదా, అందుకని కథన్న విదుషో దేహాది భావ ఆ బ్రహ్మలోకంలో వెళ్ళిన శ్రవణ బ్రహ్మోపాసకుడికి దేహం ఎక్కడ ఉంటుంది? అందుకని మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే అని కూడా చెప్పారు. మనసు ద్వారా ఈ కావలసిన సంకల్పాలని సృష్టించుకుని చూస్తూ ఉంటాడు. సంకల్పాలు సృష్టించుకుని చూస్తాడు స్వామి, ఉన్న సంకల్పాలను చూస్తాడు లోపల చిత్తంలో. అక్కడ ఏమైనా సంకల్పం దొరికితే అవన్నీ సృష్టించుకుని చూస్తాడు. మనసు ఉంటుంది. భావం జైమిని వికల్పామననాథ్ 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 భావం జైమిని వికల్పామననాథ్. వికల్ప ఆమననాథ్ వికల్పము సూత్రంలో చెప్పారు కనుక శరీరం ఉంది అని జైమిని అంటాడు. బాదరి శరీరం లేదన్నాడు, జైమిని శరీరం ఉందంటాడు. మనోవదేహాదీనామభిభావం మన్యతే జైమిని ఆచార్య మనస్సులాగా శరీరాలు కూడా ఉన్నాయనుకుంటాడు. ఉన్నాయంటే ఎవడు? జైమిని. స ఏకదా భవతి త్రిధా భవతి అనేకదా భావశ్చ సంభవతి. ఒకడవుతాడు, రెండవుతాడు, అనేక రూపాలు ఎత్తుతాడు. అందుకని శరీరం ఉంది అంటాడు జైమిని. అప్పుడు సిద్ధాంతం ద్వాదశాహవద్ ఉభయ విధం బాదరాయణో అతః ద్వాదశాహవద్ ఉభయ విధం బాదరాయణో అతః ద్వాదశాహవద్ ఉభయ విధం బాదరాయణో అతః ద్వాదశావనవద్ బాదరాయణో అతః ద్వాదశాహవద్ ఉభయ విధం బాదరాయణో అతః ద్వాదశాహవద్ ఉభయ విధం బాదరాయణో అతః. ఇక్కడ ఇప్పుడు ఒక యజమాని ఉండి చేసినట్లయితే దాన్ని క్రతువు అన్నారు. ఒకే యాగాన్ని అనేక మంది చేస్తే దాన్ని సత్రము అన్నారు. ఈ ద్వాదశాహం అన్నది ఒకడు చేయొచ్చు, అనేకులు చేయొచ్చు. అది ఏ విధంగా వికల్పము, అదే విధంగా కూడా ఇక్కడ వికల్పము. ఆ బ్రహ్మజ్ఞాని కావాలంటే శరీరం ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఉభయలింగం శృతి దర్శనాత్. ఒక చోట మనస ఏతాన్ కామాన్ పశ్చే రమతే, ఒక చోట ఏకదా భవతి త్రిధావతిని ఒక చోట చెప్పారు కనుక ఉభయ విధం ఆచార్య బాదరాయణం మన్యతే. సశరీరం సంకల్పాత్ సశరీరత్వం. శరీరాన్ని సంకల్పం చేసి శరీరం వస్తుంది. అశరీర సంకల్పాత్ అశరీరత్వం. సత్య సంకల్పత్వా
సంకల్ప వైచిత్యాచ్య సత్య సంకల్పుడు ఆయన. తర్వాత సంకల్పాలు విచిత్ర, ఎలాగంటే ద్వాదశాహవ. కర్తృత్వము అంటే 2 రోజుల్లో చేసేయచ్చు. ద్వాదశాహం అంటే 12 రోజులు. ఎలాగా అంటే ద్వాదశాహం వృద్ధికాము ఉపేయు అంటే ఇది వృద్ధికామ సమృద్ధి ఎవడికి కావాలన్నాడో వాడు ఈ 12 రోజుల్లో చేసేటువంటి సత్రాన్ని చేయొచ్చు. ఏవం విద్వాంస సత్రముపయాంతి, ఇది సత్రముపయాంతి విద్వాంస బహువచనం అంటే అనేక మంది యజమానులు ఈ ద్వాదశాహాన్ని చేయొచ్చు. ఒకటి తస్యైవ ద్వాదశాహేన ప్రజాకామం యాజయేత్ అంటే ఎవరికైతే పుత్రులు కావాలనుకున్న వాడు కూడా నేను చేయొచ్చు. ఇది అహీనత్వం అభిగమ్యతే. అక్కడ 12 రోజులు చేయాలి. అహం అంటే దినం, 12 దినాలు. ఇక్కడేంటి ప్రజాకామం యాజయేత్ అంటే 2 రోజులే. అహీనత్వం అంటే ఇన్ని రోజులన్నట్ట లెక్క లేదు కనుక ద్వాదశాస్య ఉభయ విధం నిర్ణీతం. కృతృత్వం అహీనత్వం. అహీనత్వం అంటే 2 రోజులు, కృతృత్వం అంటే 12 రోజులు. ఒకటే దాన్ని ఏ విధంగా వివిధ కామాలకి వివిధ ఇచ్చలు, అదేవిధంగా వీడు సంకల్పంతో కావాలంటే శరీరం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తన్వా భావే సంధ్యవత్ ఉపపత్తే సంధ్యాభావే తన్వా భావే సంధ్యవత్ ఉపపత్తే తను అంటే శరీరం. శరీరం కనుక లేకపోయినట్లయితే సంధ్య అంటే స్వప్నం. స్వప్నంలాగా సంకల్పంతో వాడు అన్ని చేసుకుంటూ ఉంటాడు. దేహాది అభావే కథం భోగ పూర్వపక్షి యథా స్వప్నే అవిద్యమానేషు దేహాదిషు. స్వప్నంలో దేహాలు లేవు నాయన. మానసిక విషయ భోగో, మనస్సులోనే భోగమంతా. జాగ్రత్త విలక్షణం, జాగ్రత్త కన్నా విలక్షణం. తద్వత్ పిత్రాదీనాం సముత్థానం, సంకల్పం ద్వారా స్వప్నంలో చూసినట్టు చూస్తాడు. భావే జాగ్రత్వత్ అది భావే అంటే వాడు శరీరం ఉన్నప్పుడు శరీరాన్ని సంకల్పం చేసుకుంటే శరీరం వచ్చేస్తుంది. శరీరం ఉంటే జాగ్రత్తలో ఏ విధంగా అయితే భోగాలు అనుభవిస్తున్నాడో అలా అనుభవిస్తాడు. అందుకని దేహం ఉందని చెప్పినా పర్వాలేదు, దేహం లేదని చెప్పినా పర్వాలేదు.